కరీంనగర్ వరంగల్ జిల్లాలకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టులో లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టు ఒకటి. అసలు లోయర్ మానేర్ డ్యాంలో ఎంత నీరు ఉంది, నిజానికి దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు సాగునీరు తాగునీరు అందించగలిగే ప్రాజెక్టు ఉందా, గత 2 సంవత్సరాలుగా కరువుతో ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ఈరోజు మనం ప్రయత్నం చేయబోతున్నాం. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం నీటి మట్టం ఎప్పుడూ లేనంతగా తగ్గింది. డెడ్ స్టోరేజ్కు పడిపోనుంది. వరుసగా వచ్చిన కరువు పరిస్థితులతో పాటు శ్రీరామ్ సాగర్లో నీరు లేకపోవడంతో లోయర్ మానేరు డ్యాం ఎడారిగా మారుతోంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పట్టణాలతో పాటు నల్గొండ, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన లోయర్ మానేరు డ్యాం నీళ్లు లేక కళతప్పింది. మరో 2 నెలల్లో ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరవై 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ఈ నెల 9 నాటికి 3.76 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీని డెడ్ స్టోరేజీ సామర్థ్యం 2.1 టీఎంసీలు, అంటే మరో 1.66 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలి. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ నగరపాలక సంస్థకు మాత్రమే తాగునీటిని విడుదల చేస్తున్నారు. నీటి కొరతతో సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేటలకు నీటి విడుదలను ఆపేశామంటున్నారు అధికారులు. కరీంనగర్కు బూస్టర్ల ద్వారా నీటిని తీసుకుంటూ వాడుతున్నారు. అడుగంటిన నీరు కావడంతో ఎంత ఫిల్టర్ చేసినా తాగునీరు కూడా మురికి నీటిని తలపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే 2 రోజులకోసారి ఇస్తోన్న మంచినీరు ఇకపై 3 రోజులకోసారి కూడా ఇస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం మనం. ఈ ప్రాజెక్టు పూర్తిగా 24 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ముఖ్యంగా ఇది ఒక రిజర్వాయర్. దీని నుంచి తాగునీరు కోసము ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ఇక్కడ నుంచి సిరిసిల్ల, వేములవాడ లాంటి పట్టణాలకు కూడా తాగునీరు అందిస్తున్నారు. అటు సిద్దిపేట నియోజకవర్గానికి కావచ్చు, ఇటు వరంగల్ నియోజకవర్గానికి కూడా ఇదే డ్యామ్ నుంచి నీరు వెళ్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు కనుక చూస్తే రాబోయే ప్రమాదాన్ని మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది. ఈ డ్యాము కెపాసిటీ 24 టీఎంసీలు ఉంటే మొన్ననే వర్షాకాలం పోయి ఇప్పుడిప్పుడే చలికాలంలోకి ఎంటర్ అవుతున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి దుస్థితి చూడలేదు. ఎందుకంటే ఈ నవంబర్ మాసంలో ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ కేవలం 3.7 టీఎంసీల నీటి సామర్థ్యం మాత్రమే. 2.1 టీఎంసీల కనుక చేరితే ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రాజెక్టు దుస్థితికి అద్దం పట్టే దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం చుట్టూ నీటితో నిండి ఉండాల్సిన డ్యామ్ అంతా ఇప్పుడు ఎడారి వాతావరణం కల్పిస్తుంది. మనం చూస్తున్న ఈ పశువులు మేసే ప్రాంతం అంతా కూడా నీటితో కలకల్లాడాల్సి ఉంది. కానీ డ్యామ్ అంతా ఇప్పుడు వట్టిపోయి ఇందులో నుంచి వెహికల్స్, తర్వాత బండ్లు, ఎడ్ల బండ్లు కూడా నడిచి చుట్టుపక్కల గ్రామాలకు షార్ట్ కట్ తవ్వగా దీన్ని వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు నవంబర్ మాసంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా 9 నెలల తర్వాత మనకు వర్షాకాలం వస్తుంది. అప్పుడు కానీ నీరు వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం, వర్షాలు లేవు. వర్షాలు లేక ఈ డ్యామ్ అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ డ్యామ్ నుంచి 3.7 టీఎంసీలో ఉన్న నీటి నుంచి ఇప్పుడు అటు బెజ్జంకి కావచ్చు, ఇటు సిద్దిపేట కావచ్చు, తర్వాత ఇటు వరంగల్ కావచ్చు, మొత్తం నీటి సరఫరా నిలిచివేశారు. కేవలం 100 క్యూసెక్ల నీటిని కేవలం కరీంనగర్ తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. ఇప్పటికిప్పుడు కరీంనగర్ టౌన్కు నీటి కొరత లేకపోయినా ఇప్పుడు నవంబర్ నుంచి మనకు రేపు ఫిబ్రవరి తర్వాత పూర్తి ఎండాకాలం రాబోతుంది. మార్చి నుంచి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా డ్యాంలో నీరు కనుక ఎండిపోతే ఈ టౌన్లో ఉన్న భూగర్భ జలాలు కూడా ఎండిపోయి బోర్లలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందన్నది ఇప్పటికీ అధికారుల దగ్గర ప్రణాళికలు మాత్రం కనిపించట్లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి డ్యాంలోకి రావాల్సిన నీరు గత కొద్ది కాలంగా రావడం లేదు. ఎందుకంటే బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎప్పుడైతే నీరు రావడం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆగిపోయిందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన ఈ లోయర్ మానేర్ డ్యామ్ కూడా నీటి కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా ఇప్పుడు నీటి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. అక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి నీళ్లు వదిలే దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో దీనికి నీటి వనరులు ఎక్కడికి వెళ్ళి సమకూరుస్తారనే విషయంలో తీవ్ర అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. అదేవిధంగా కరీంనగర్కు సంబంధించిన తాగునీటి కష్టాలు మీద ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతుంది. దీని మీద మాట్లాడేందుకు కరీంనగర్ కార్పొరేటర్ మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రస్తుతానికి కరీంనగర్కు తాగునీటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు డ్యాము కొద్ది రోజుల్లో ఎండిపోతుందన్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటారు?
మేము గత 3 నెలల కిందనే అధికారులను, నగర మేయర్ గారిని, ఎమ్మెల్యే గారికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఆలోచించి పెట్టాల్సిన బాధ్యత పాలకవర్గం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు నగర ప్రజలు పూర్తిగా భూగర్భ జలాలు ఎండిపోయిన కారణంగా లోయర్ మానేర్ డ్యామ్ మీదనే 90% ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఒక గ్రామాల ఇవే కాకుండా చుట్టూ ఉన్న గ్రామాలు కానీ ఇతర జిల్లాలకు కూడా మంచినీటిని అందిస్తున్నాం. సాగునీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మంచినీటికి కూడా అంత, తాగునీటికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. ఎల్ఎండి డ్యాంలో ఇంటెక్ వాల్ ద్వారా నీటిని సప్లై చేస్తూ ఉన్నాం ఈ రోజు నగర ప్రజలకు. ఇంకా అంతకన్నా మనం ఇంకా వాటర్ని ఇస్తే షిల్ట్ ఉంటుంది కాబట్టి ప్రజల ప్రాణాలకు కూడా హానికరంగా ఉంటుంది. అందుకోసం మేము అధికారులను ఒకటే చెప్పడం జరిగింది, వర్షాభావ కారణాల వల్ల మనం మంచినీళ్ళు ఇవ్వలేదని మన చేతులు దులుపుకోకుండా దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. ఈ రోజు ఏదైతే అబ్దుల్ కలాం సుజల స్రవంతి ద్వారా నీటిని హైదరాబాద్కు తరలిస్తున్నారో దాని నుంచి పైప్ లైన్ ద్వారానైనా కనీసం నగర ప్రజలకు తాగినీటిని అందించే విధంగా పైప్ లైన్ ద్వారా ఎల్ఎండి డ్యాంలో నీటిని చేర్చే విధంగా వారు చర్యలు తీసుకోవాలి. మేము గతంలో 2003 సంవత్సరం అనుకుంటా అప్పుడు కూడా కొంచెం ఇటువంటి నీటి ఎద్దడి నివారణ ఏర్పడ్డప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే స్పందించి మోటార్ల ద్వారా మంచినీటి తీసుకొచ్చి నగర ప్రజలకు అందించే ప్రయత్నం చేసినాం. కానీ ఇటువంటి వాతావరణం మేము ఈ కరీంనగర్లో పుట్టి పెరిగినాం కాబట్టి ఇటువంటి వాతావరణం ఎప్పుడైతే ఏదైతే గ్రామాలు ఇందులో మునిగిపోయాయి, ఇప్పుడు ఆ గ్రామాలు బయటికి కనబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మరి ఇంత నీటి ఎద్దడి ఉంది. ఇంకో 2-3 ఇది నవంబర్ నెల, ఫిబ్రవరి, మార్చి తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. మరి అప్పటి వరకు కూడా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి నగర ప్రజలకు దాహార్తి ఏ విధంగా తీస్తారో మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. గత 2 వర్షాకాల సీజన్లలో వరనుడు పూర్తిగా ముఖం చాటేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా నీటిని వదిలితే లోయర్ మానేరు డ్యాంలోకి కొంత నీరు వస్తూ ఉండేది. అయితే వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్రలోని ఎగువ భాగంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కారణంగా శ్రీరామ్ సాగర్లోకి కూడా నీరు పెద్దగా చేరలేదు. దీంతో లోయర్ మానేర్ డ్యాంలోకి కూడా నీరు రావటం లేదు. ఎల్ఎండికి ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ నుంచే నీరు వస్తుంది. మరోవైపు ఈ ఏడాది జూలైలో జరిగిన గోదావరి పుష్కరాలకు శ్రీరామ్ సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. మిగిలిన కొద్దిపాటి నీటిని స్టోర్ చేశారు. ఎంత ఎండలు వచ్చిన విధంగా సుమారు 6 TMs వరకు ఉండే విధంగా తాగునీరు అన్ని పట్టణాలకు అందించేది. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అడ్డుకట్టగా ఉన్న బాబ్లీ ప్రాజెక్టు కట్టినప్పుడు బాబ్లీ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం వల్ల, ఎందుకంటే ఎల్ఎండి ఏకైక ఒక సోర్స్ ఒకటే ఎస్ఆర్ఎస్పీ. సో ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవడం వల్ల ఈరోజు ఎల్ఎండిలో ఒక బొట్టు కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే సుమారు 3 TMsకు పడిపోయింది. అందులో 1 TMC సిల్ట్ ఉండడంగా 2 TMsలో వాటర్ ఉన్నాయి. ఇది కేవలం ఇంకొక 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉండగా ఈ యొక్క తాగునీరు అవసరం పడుతుంది. దాని తర్వాత ఎండాకాలం వస్తే చాలా ఇబ్బందికరమైంది. కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యామ్ ప్రస్తుతం మనం గేట్ల సమీపంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఈ డ్యాంలో గరిష్టంగా 960 అడుగుల నీరు ఉండాల్సి ఉంది. కానీ ఈ రోజు కనుక పొజిషన్ చూస్తే 882 లెవెల్ మాత్రమే నీటి మట్టం ఉంది. ఇప్పటికే ఈ డ్యామ్ నుంచి విడుదల చేయాల్సిన అన్ని రకాల నీరు, బయటికి వెళ్లాల్సిన నీరు ఆపేశారు. ముఖ్యంగా అటు వరంగల్ జిల్లాకు కావచ్చు, తర్వాత హుజురాబాద్, మానకొండూరు కాన్స్టిట్యున్సీలకు సాగునీరు కావచ్చు, అంతటా ఆపేశారు. నిజానికి ఈ డ్యామ్ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా కరీంనగర్ పట్టణ అవసరాలకు మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. రోజుకు 100 క్యూసెక్ల నీటిని మాత్రమే వదులుతున్నారు. ఇది యాక్చువల్గా మనం చూస్తున్నది కేవలం నవంబర్ నెల మాసంలో ఉన్నాం. నవంబర్ నెల 1-2వ వారం మధ్యలో ఉన్నాం. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలాగా ఉంటే నెక్స్ట్ డిసెంబర్, జనవరి నాటికల్లా ఈ ప్రాజెక్టు మొత్తం డెడ్ స్టోరేజ్కి పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. డెడ్ స్టోరేజీకి డిసెంబర్లోనే డెడ్ స్టోరేజ్కి వెళ్తే ఎప్పుడో మార్చి ఏప్రిల్ నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటికి పూర్తిగా ఈ డ్యామ్ మొత్తం ఎండిపోయి ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఈ డ్యామ్కు ఎప్పుడు పట్టలేదు. ఎప్పుడు చూసినా కూడా మనకు వర్షాకాలంలో ఎంతో కొంత నీరు చేరేది. కానీ ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 TMC వాటర్ కూడా ఈ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా ఈ డ్యామ్లోకి చేరలేదు. మనం చూస్తున్న ఈ కొద్దిపాటి నీరు, ఈ 3.7 TMC నీరులో కొంత ఆవిరిగా వెళ్ళిపోతుంది. మిగిలిన నీటి అవసరాలు రోజు 100 క్యూసెక్ల ఓన్లీ కరీంనగర్ అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడ, బెజ్జింక, అటు సిద్దిపేట ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన సిద్దిపేట ప్రాజెక్టు కూడా ఎత్తిపోయింది. ఇప్పటికే నీరంతా కూడా ఇంకిపోయిన పరిస్థితులలో ముందు భవిష్యత్తులో సాగునీరు సంగతి పక్కన పెడితే తాగునీరుకే తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. మరో 2 నెలల్లో డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయి లోయర్ మానేరు డ్యాం ఎండిపోయే ప్రమాదం ఉంది.
అయితే తాగునీటి అవసరాలు తీర్చడం కోసం కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారు ప్రజాప్రతినిధులు. అబ్దుల్ కలాం సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు వేస్తున్న మంచినీటి పైప్ లైన్ను తాత్కాలికంగా లోయర్ మానేర్ డ్యాంకు డైవర్ట్ చేయాలని కోరుతున్నారు. కనీసం 2 టీఎంసీల నీటిని నింపాలంటున్నారు. అబ్దుల్ కలాం సుజల స్రవంతి ద్వారా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాసు తీసుకొస్తారు. దాంట్లో 10 టీఎంసీ అలొకేషన్ ఉంది. అందులో కూడా ఇక్కడ కరీంనగర్ బొమ్మకల్ మరియు చేగుర్తులో ఫిల్టర్ బెడ్ ఉంది. మేము ప్రభుత్వాన్ని కూడా వినియోగించినాం. అక్కడ నుంచి ఒక ట్యాప్ చేసి కనీసం ఒక 2 టీఎంసీ వాటర్ని ట్యాప్ చేసి మాకు ఎల్ఎండికలు ఇవ్వండి, లేకుంటే కరీంనగర్ మండలాన్ని కరీంనగర్ పట్టణానికి కూడా తాగునీరు కూడా అక్కడ నుంచి ట్యాప్ చేయమని కోరుతున్నాము. కానీ ప్రభుత్వం ఒకటే లక్ష్యం ఉంది, ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ కూడా హైదరాబాద్ తీసుకెళ్తాము. ఏదైతే వాటర్ గిట్ ఉందో వాటర్ గిట్ ద్వారా కరీంనగర్ పట్టణం ఇస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది. అసలు ఒకవేళ గిట్ట నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పరిష్కారం కాకపోతే తప్పక ప్రభుత్వం మేము ఎల్లంపల్లి నుంచి ఏదైతే వాటర్ పోతుందో అక్కడ నుంచి 1 to 2 టీఎంసీ కూడా ట్యాప్ చేసి కూడా ప్రభుత్వం వినియోగించుకుంటాం. ఎల్లంపల్లి దగ్గర 4 టీఎంసీ వాటర్ ఉన్నాయి. ఆ 4 టీఎంసీ వాటర్ను 2 నెలల లోపలనే హైదరాబాద్కు తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. దాంట్లోకి 1 టీఎంసీ నీరు కరీంనగర్ నగరానికి కనుక ఇస్తే ఈ మొత్తం ఎండాకాలం కూడా వెళ్ళిపోతుందనే ఒక నమ్మకం ఉంది. తప్పనిసరిగా అడుగుతాం. ఆ రకంగానే ప్రతి ఇంటికి నీరు ఏదో కార్యక్రమం ఉందో ఈ 1 టీఎంసీ నీళ్లు మాకత్తే ఈ సంవత్సరం మొత్తం కూడా గడిచిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదనేది మా నమ్మకం. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి సాగునీటిని విడుదల చేసే ప్రస్తుతం కాకతీయ కెనాల్ దగ్గర మనం ఉన్నాం. ఇదే కాకతీయ కెనాల్ ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ నుంచి ఇటు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాదు, మానకొండూరు నియోజకవర్గాలతో పాటు తర్వాత వరంగల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రధాన కాలువ ఇది. అయితే లోయర్ మానేర్ డ్యాంలో నీరు లేకపోవడం వల్ల ఈ కాలువకు నీటి విడుదల చాలా కాలం క్రితమే ఆపేశారు. ప్రస్తుతం ఈ కాలువలో దిగువ భాగంలో మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సాగునీరే కాదు తాగునీరు కూడా అందించే పరిస్థితిలో డ్యామ్ లేదు. మరికొంత కాలం కనుక పరిస్థితి ఇదే విధంగా ఉంటే నీటి కరువు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఇటు స్థానికులతో పాటు అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు కింద కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. మరోవైపు రబీ సీజన్ కూడా మొదలైనా ఈ డ్యాంలో నీరు లేకపోవడంతో కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయటం లేదు. తాగునీటికే ఇబ్బందులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయటం ఇప్పట్లో అసాధ్యమనే చెప్పాలి. శ్రీరామ్ సాగర్ నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో ఇప్పుడు ఎడారిగా మారిన లోయర్ మానేర్ డ్యామ్ ప్రమాద గంటికలు మోగిస్తుంది. రాబోయే రోజుల్లో సాగునీటికి ఎన్నో కష్టాలు ఏర్పడిన తరుణంలో దీన్ని ఎలా పరిష్కరిస్తారన్నది పెద్ద ప్రశ్న. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.